అధ్యాయం 2-3 సూక్ష్మ శరీరాలపై పరిశీలనలు స్థూల మరియు సూక్ష్మ శరీరాల గురించిన పై వివరణకు మద్దతుగా ప్రఖ్యాత పాశ్చాత్య అతీంద్రియ శాస్త్రవేత్త ఏ.జె. డేవిస్ ఒక అద్భుతమైన ఉదాహరణను అందిస్తారు. ఒక ఉన్నత వంశానికి చెందిన మహిళ మరణించి తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు తాను చూసిన ఒక దృశ్యాన్ని ఆయన వర్ణించారు. ఆమె మరణించిన ఖచ్చితమైన క్షణాన్ని నిర్ధారించుకుని అతీంద్రియ దృష్టికి అనుకూలమైన ప్రశాంతమైన స్థితిలో కూర్చున్న తరువాత ఆయన ఈ క్రింది విధంగా గమనించారు. ఆ స్త్రీ యొక్క స్థూల శారీరక అవయవాలు ఆత్మ కార్యకలాపాలకు సాధనాలుగా పనిచేయలేని స్థితికి చేరుకున్నాయి. అయినప్పటికీ ఆమె అంతర్గత భావాలు ప్రాణశక్తి, జీవశక్తి వేరుపడటాన్ని ప్రతిఘటించాయి. ఆమె అవయవాలు తమ సహజ శక్తులను వదులుకోకుండా పోరాడాయి. అదేవిధంగా ఆమె రక్తనాళాలు రక్తాన్ని మోసుకెళ్లే తమ సామర్థ్యాన్ని వదులుకోకుండా పోరాడాయి. మరియు ఆమె నాడీ వ్యవస్థ, మెదడుతో సహా వాటితో ముడిపడి ఉన్న భావాలను, మేధో ప్రవాహాలను వదులుకోవడాన్ని ప్రతిఘటించాయి. చాలా కాలంపాటు గాఢమైన అనురాగంతో కలిసి జీవించిన ఇద్దరు ప్రాణ స్నేహితుల వలె ఆ క్షణంలో ఆత్మ మరియు శరీరం వేరుపడవలసిన అనివార్యమైన అవసరాన్ని బలంగా ప్రతిఘటిస్తున్నట్లు అనిపించింది. సాధారణంగా చూసేవారికి శరీరంలో జరుగుతున్న ఈ అంతర్గత సంఘర్షణ ఒక మరణకరమైన బాధ మరియు వేదనలా కనిపించింది. కాని వాస్తవానికి ఈ సంఘటనలు బాధనుగాని దుఃఖాన్నిగాని సూచించలేదు. అవి ఆత్మ మరియు శరీరం మధ్య దీర్ఘకాలంగా ఉన్న కలయిక ముగింపును మాత్రమే సూచించాయి. ఆ క్షణంలో తల అకస్మాత్తుగా ఒక మృదువైన ప్రకాశవంతమైన మేఘంతో కప్పబడినట్లు అనిపించింది. అవే క్షణంలో మెదడులోని పై కేంద్రాలు శక్తితో స్పందించటం ప్రారంభించాయి. అవి ఇంతకు ముందు క్రిందికి ప్రవహించిన జీవశక్తులను పైకి లాగి వాటిని ఉన్నత లోకాల వైపు మళ్లించాయి. ఫలితంగా తల మొత్తం గాఢమైన శాంతిస్థితిని పొందింది. ఈ దృశ్యాలు సూక్ష్మదర్శిని కంటికి మాత్రమే కనిపించేవి. అవి సాధారణ ప్రజలకు కనిపించేవి కావు. రెండవది, తల చుట్టూ ఏర్పడిన మృదువైన సూక్ష్మమైన మేఘంలో రెండవ తల ఏర్పడుతున్నట్లు కనిపించింది. దాని రూపం రూపుదిద్దుకోవడం ప్రారంభించగానే చుట్టూ ఉన్న మేఘం యొక్క కాంతి మసకబారింది. సూక్ష్మ ప్రపంచంలో తల కొత్తగా ఏర్పడినట్లే మెడ, భుజాలు మరియు రొమ్ములు వంటి శరీరంలోని ఇతర భాగాలు కూడా సూక్ష్మ శరీరంలో ఒక ప్రత్యేక రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ విధంగా ఈ సూక్ష్మ శరీరం ఏర్పడటంలో స్త్రీ యొక్క అంతర్గత మానసిక గుణాలు దాని ఏర్పాటుకు బాధ్యత వహించే శక్తులుగా కనిపించాయి. ఆమె మర్మాంగ శరీరంలోని లోపాలు మరియు వక్రీకరణలు వాటి పరాకాష్ఠకు చేరుకున్నట్లు అనిపించింది. ఫలితంగా ఎటువంటి మర్మాంగ అవరోధాలు లేకుండా సూక్ష్మ ప్రపంచంలో ఆమె ఆత్మశక్తులు సరిగ్గా స్థిరపడటానికి పరిస్థితులు ఏర్పడ్డాయి. 3. ఈ సూక్ష్మ శరీరం ఈ విధంగా సహజంగా సృష్టించబడుతున్నప్పుడు దాని భౌతిక రూపాన్ని గమనించినవారు దానిని మరణంతో ముడిపడి ఉన్న భరించలేని బాధాకరమైన స్థితిగా మాత్రమే గ్రహించారు. కాని వాస్తవానికి అది అలా కాదు. ఈ కనిపించే రూపాలు ప్రాణ మరియు ఆత్మశక్తి క్రింది అవయవాల నుండి ఉపసంహరించుకుని మెదడుకు ఆరోహించి ఆపై పైకి ప్రవహిస్తున్నట్లు కనిపించే సూక్ష్మ శరీరంతో విలీనం కావడం తప్ప మరేమీ కాదు. 4. ఆత్మ శవం యొక్క తల నుండి నిలువుగా పైకి లేచింది. అయితే అది భౌతిక రూపం నుండి పూర్తిగా విడిపోకముందే ఒక ప్రకాశవంతమైన తీగలాంటి ప్రాణశక్తి, విద్యుత్, సూక్ష్మ శరీరం యొక్క పాదాలకు మరియు దాని క్రింద పడి ఉన్న శవం యొక్క తలకు మధ్య ప్రవహించింది. నిజానికి మరణమంటే పునర్జన్మ తప్ప మరేమీ కాదు. ఈ ప్రక్రియ ద్వారానే ఆత్మ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ఉన్నతమైన సూక్ష్మ రూపాన్ని పొందుతుంది. నిజానికి బొడ్డుతాడు నుండి మొదలుకొని ప్రతి విషయంలోనూ ఈ సూక్ష్మ బొడ్డుతాడు యొక్క ఆవిర్భావం ఒక శిశువు జనన ప్రక్రియను ప్రతిబింబిస్తుంది. ఈ సూక్ష్మ బొడ్డుతాడు తెగిపోకముందే మిగిలిన ప్రాణశక్తి స్పార్క్ శవంలోకి తిరిగి ప్రవహించింది. ఆత్మ వేరుపడిన వెంటనే భౌతిక శరీరం విచ్ఛిన్నం కాకపోవడానికి ఇదే ఖచ్చితమైన కారణం. భౌతిక విచ్ఛిన్నం యొక్క సంకేతాలు కనిపించిన తరువాత మాత్రమే కర్మకాండలు అంటే సంస్కారాలు నిర్వహించాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. మన శాస్త్రాలలో ఈ విధంగా శవంలో నిలిచియున్న ప్రాణవాయువును ధనంజయవాయువు అంటారు. 5. తాను
అంత గట్టిగా అంటిపెట్టుకుని ఉన్న వాయుదేహం నుండి విడుదలైన క్షణంలోనే ఆమె ఆత్మ చుట్టుపక్కల వాతావరణం నుండి సూక్ష్మ చైతన్య కణాలను పీల్చుకోవడం ప్రారంభించినట్లు అనిపించింది. కంటికి ఆ సూక్ష్మ శరీరం అది విడిచిపెట్టిన వాయుదేహం యొక్క ఆకారం మరియు రేఖలనే కలిగి ఉంది. అయినప్పటికీ అన్ని విధాలుగా అది మరింత మెరుగైన సౌందర్యాన్ని పొందినట్లు కనిపించింది. అయితే ఈ మెరుగైన సౌందర్యం ఉన్నప్పటికీ ఆమె ప్రాపంచిక లక్షణాలు మరియు శారీరక లక్షణాలలో ఎటువంటి మార్పు రాలేదు. ఆమె స్నేహితులు ఆ సూక్ష్మ శరీరాన్ని సూక్ష్మదృష్టి అనే కటకం ద్వారా చూసి ఉంటే అది ఖచ్చితంగా ఉండేది.